హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై మర్పించే వంటలు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో సింపుల్ గా స్వీట్ పూరి చేసుకోబోతున్నాం. ఇది చాలా జ్యూసీగా స్వీట్ గా ఉండబోతుంది. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూడండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలి. కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి. పిండిలో తగినన్ని నీళ్లు పోసుకోవాలి. పిండిలో తగినంత నీళ్లు పోసుకుంటా ముద్దగా కలుపుకోవాలి. దీన్ని మరీ అంత గట్టిగా కాకుండా మరీ అంత లూజుగా కాకుండా స్మూత్గా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. పిండి మీద మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలి. ఇప్పుడు చేసుకున్న బాల్స్ని బండం మీద పెట్టుకొని పూరీలాగా పాముకోవాలి. పూరీలాగా పాముకున్న దాన్ని హాఫ్గా మడుచుకోవాలి. ఇప్పుడు మడుచుకోండి హాఫ్ని ఇంకొక హాఫ్గా మడుచుకొని ట్రయాంగిల్ షేప్లో వచ్చేలాగా మడుచుకోవాలి. ఇలా చేసుకున్నట్టుగానే ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చక్కెర పాకం చేసుకోబోతున్నాం. మనం గోధుమ పిండి తీసుకున్న కప్పుతోనే ఒక కప్పు చక్కెర తీసుకుంటున్నాం. ఒక కప్పు నీళ్లు పోస్తున్నాం. నీళ్లు పోసుకున్న తర్వాత ఇలాగ కలుపుకోవాలి. చక్కెర కరిగినాక ఈ విధంగా తెల్లించుకోవాలి. ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నట్టు పాకం రావాలి. హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. తర్వాత కలుపుకోవాలి. ఈ పాకాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి ఒక బాండ్లు పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక మనం చేసుకున్న పూరీని డీప్ ఫ్రై చేసుకోవాలి. వేసుకున్న పూరీని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. రెండు పక్కల బాగా కాల్చుకోవాలి. ఇలాగా ఫ్రై చేసుకున్న పూరీని వేడిగా ఉన్నప్పుడే చక్కెర పాకంలో వేసుకోవాలి. పూరీకి పాకం బాగా పట్టేలాగా అటు ఇటు తిప్పుకోవాలి. తర్వాత వెంటనే తీసుకోవాలి. పూరీకి బాగా పాకం పట్టాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగా మనం చేసుకున్న పూరీలన్నీ జీడిపప్పుతో డెకరేషన్ చేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే జీడిపప్పు వేసుకోండి, లేకపోతే వేసుకోవద్దు. అంతే అండి, సింపుల్గా టేస్టీగా ఉండేటువంటి స్వీట్ పూరి రెడీ. మీకు వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి.